శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కాపులకు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నటువంటి వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాపుల కోసం మాత్రమే రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ కళ్యాణ్ తనకు రెల్లి మాదిగా ఇలా అన్ని కులాలు అవసరమేనని అన్నారు. కాపులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలకు ఎదురుదాడితో సమాధానం చెప్పాలని జనసేన నేతలు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మా అన్న సీఎం కావాలి, కాపు సామాజిక వర్గమే కాకుండా అందరూ సమానమని అంటున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఈ మధ్యలో కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మనం డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి, మనం అందరి కోసం పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి సంబంధించి మనతో మాట్లాడటానికి అడ్వకేట్ రజనీ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. అంటే పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స తర్వాత పార్టీ నేతలు కార్యకర్తల్ని కేంద్ర కార్యాలయంలో ఆయన ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, అలాగే ఒక నెల 15 రోజుల గ్యాప్ తర్వాత ఆయన అందరికీ అందుబాటులోకి రావడం, నేరుగా కార్యకర్తలకు వీళ్ళందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మీద స్పందించడం. అంటే ఆయన చెప్పినటువంటి మాట, ఎన్నికలకు సంబంధించి టీవీకే అధినేత విజయ్తో దయచేసి పోల్చొద్దు, తమిళనాడు పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. పొలిటికల్ గా కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? అదే తమిళనాడులో రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు, ఇంకా తమిళ స్టార్లు చాలా మంది కూడా పార్టీలు పెట్టారండి. తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరినీ చూశాక కూడా విజయ్ గారు పార్టీ పెట్టాక 2 సంవత్సరాలు నుంచి చాలా ప్రెజర్ ఉంది. అటు కాంగ్రెస్ లోనో అటు బీజేపీలోనో కలవమని, ఒంటరిగా నువ్వు వెళ్ళలేవు, అంత బలం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గెలవలేని పరిస్థితి నెలకొనింది, నువ్వు కూటమిలో కలువు అని ఎంతో ప్రలోభ పెట్టినా సరే నిబద్ధతగా నిలబడి ఓడిపోవడానికైనా సిద్ధమే, కానీ ఎవరితో కలిసి వెళ్ళను, జంగిల్లో సింహం సింగిల్ గా వెళ్తుంది, వన్ డే హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్, సింహంగా మిగులుతుంది, ఒక రోజున ఖచ్చితంగా సింగిల్ గా కింగ్ గా మిగులుతాను అనే ఒక గొప్ప సిద్ధాంతాలతో వెళ్ళారు. సో పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో కంపారిజన్ చేయకండి అన్నారు. ఓకే, అంటే 2014లో తన బలం లేనప్పుడు కూడా తనని తాను ఒకసారి పరీక్షించుకోవడానికి ఒక 5-6 చోట్ల పోటీ చేయొచ్చు, ఒక 15 చోట్ల పోటీ చేయొచ్చు, 50 చోట్ల పోటీ చేయొచ్చు. అంతేగాని ఒకరిని గెలిపించడం కోసం తన కార్యవర్గాన్ని మొత్తం, తన సైన్యాన్ని మొత్తం దింపి పని చేపించి 2014లో టీడీపీ గెలుపుకు కారణమయ్యారు. అదే మాదిరిగా కొన్ని విభేదాలతో 2019 బయటకు వచ్చారు, విడిగా వెళ్ళారు. విడిగా వెళ్ళినప్పుడు కూడా ఆయన సైన్యం ఆయనతోనే ఉంది. 2024కి మళ్ళీ కలిసి వెళ్ళారు. అంటే ఒక క్లమ్జీ క్లారిటీ అనేది లోపిస్తుంది. అంటే కలిసి వెళ్తారా అంటే అప్పట్లో చంద్రబాబు గారిని సీఎం చేయాలని, 2019లో జగన్ గారిని ఓడించాలని, 2024కి మరి సీఎం గా చంద్రబాబు గారిని 3 దశాబ్దాలు అంటే 3 టర్మ్స్ కి కంటిన్యూ చేయడానికి. సార్ ఒకటి ఆయనలో క్లారిటీ లోపించింది సార్. అంటే ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్పీచ్ విన్నానండి. ఒక వ్యక్తి ఢిల్లీ దాకా పోవాలనుకుని ట్రైన్ ఎక్కుతారు, మధ్యలో ఒకడు భోపాల్తో దిగుతాడు, ఒకడు ఝాన్సీలో దిగుతాడు, ఒకడు బలాషాలో దిగుతారు, ఒకళ్ళు వరంగల్లో దిగుతారు, ఒకళ్ళు ఖమ్మంలో దిగుతారు. నువ్వు ఎక్కింది హైదరాబాద్ నుంచి, నీ టార్గెట్ ఢిల్లీ దాకా వెళ్ళాలని. వాళ్ళు చూడు అక్కడే దిగిపోయారు, వీళ్ళు చూడు ఇక్కడే దిగిపోయారు, నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని మధ్యలో దిగిపోతే అది మన కర్మ, ఎవరేం చేయలేరు. మన టార్గెట్ ఢిల్లీ దాకా వెళ్ళాలనుకున్న వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. ఈ రోజు మీ తెలంగాణలో కాంగ్రెస్ లో ఎంతమంది కాంగ్రెస్ లో బలమైన సీనియర్ నాయకులు బయటకు వెళ్ళిపోయారు. ఆఖరికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, సీతక్క వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చి కలిసినారు? అంటే పార్టీలోంచి నన్ను వదిలి వెళ్ళిపోయారు, నేను ఎలా ముందుకు తీసుకెళ్తానంటే, వదిలి వెళ్ళిపోతే పార్టీ కొలాప్స్ ఎందుకు అయిపోతుంది? కొన్ని నియోజకవర్గాల్లో మాకు బలం లేదు, పట్టు లేదు అని క్లియర్ గా ఆయన గతంలో కూడా ఒప్పుకున్నారు కదా. ఇంకా పట్టు సాధించాలి అని అంటే 15 ఏళ్ళు పడుతుంది. అందుకే ఆయన పర్టికులర్ గా ఇంకో 15 ఏళ్ళు కలిసే ఉంటాం అని ఆయన క్లియర్ గా చెప్పడం. అంటే
ఈ ఒక్క మాటకి ఆయన అన్నటువంటి మాటకి కాపుల్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే సీఎం పదవి కాపులకి అందని ద్రాక్షేనా. ఇప్పుడు మీరు అన్నదానికి రిలేటెడ్ గా పట్టు లేదు కాబట్టి ఇంకో 15 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాం అనేటువంటి మాట, దాన్ని ఏ విధంగా చూస్తారు? సార్ ఆయన గతంలో కుల భావన తెచ్చుకోండి, ఆంధ్రాలో కనీసం కుల భావన తెచ్చుకోండి, ఏ భావన లేదు కదా కనీసం కుల భావన తెచ్చుకోండి అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చిందండి. కాపు, ఒంటరి, బలిజ ఇవన్నీ కూడా కట్టగట్టుకొని ఒక వ్యక్తిని సీఎం చేయాలని అనుకోండి, మీలో ఒకరిని సీఎం చేయాలని అనుకోండి, నేను అవుతాను, నేను అయి చూపిస్తాను అనుకోండి, మీలో ఒకరిని సీఎం చేయాలని అంటూ కాపులు కుల భావన తెచ్చుకోండి, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని గత ఎలక్షన్స్ లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. దానికోసం మనోడ్రా మనల్ని పనిచేయమన్నాడ్రా, మనోడ్రా ఆయన వెనకాల నిలబడమన్నాడ్రా, మనోడ్రా అనే భావనతో ఎక్కడెక్కడ ఉన్నటువంటి కులం అంతా ఒబ్బడి దెబ్బడిగా పనిచేసింది. సార్ నేను దీంట్లో ఒక్కటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాడో అది 2014 క్రితం ఇచ్చి ఉండాల్సింది. నన్ను ఒక కులానికి అంటగట్టకండి, నేను కాపులకే పనిచేయడానికి పార్టీ పెట్టలేదు, అన్ని కులాలకే పనిచేయమంటున్నాం, కాపులకి కూడా చేయమనట్లేదు. అంటే అన్ని కులాలతో పాటు కాపులు నాకు కాపు కులం అంతా ఓట్లేస్తే, మీరు అన్నట్టు కాపు కులం అంతా ఓట్లేస్తే నేను 2 చోట్ల ఓడిపోకూడదు కదా, మరి ఎందుకు ఓడిపోయాను అనేటువంటి మాట. భీమవరం గాజువాకలో ఎలా ఓడిపోయా అంటూ కూడా ఆయన ఈ నేపథ్యంలో వేసినటువంటి ఒక ప్రశ్న. నేను ఒక కులంలో పుట్టాను అంతే, కానీ కేవలం ఆ కులం కోసమే నేను పని చెయ్యను, నేను సమాజం కోసం దేశం కోసం పని చేస్తానటువంటి ఒక పొలిటికల్ క్లియర్ కట్ స్టేట్మెంట్ చూడకూడదు అలాగే మనం? ఎస్ సార్, మీకు ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్ లో 2 సీట్లతో స్టార్ట్ అయింది సార్. నాకు ఓట్లేయలేదు కదా, నన్ను గెలిపించలేదు కదా, అన్ని చోట్ల పోటీ చేస్తే 2 స్థానాలు ఇస్తారు కదా అని బీజేపీ వెనక్కి వెళ్ళిపోయి ఉండలేదు సార్. అదే మాదిరిగా జగన్ గారు 16 నెలలు జైల్లో ఉండి కాంగ్రెస్ ని విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టి సీనియర్లు ఎంతో మందితో కలిసి ప్రయాణం చేస్తే నన్ను సీఎం చేయండి, నేను ఎంతో కష్టపడి పనిచేస్తా, మా నాన్నగారి బాటలో వెళ్తానంటే ఆయన్ని ప్రజలు నమ్మి సీఎం చేయలేదు సార్. ఆయన్ని పరీక్షించారు, అయినా నిలబడ్డాడు, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. అప్పుడు నమ్మి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నా పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను అంటే నమ్మి సీఎం చేసినారు సార్. సార్ మీరు తెలిస్తే వైసీపీ పార్టీలో ఎంతో మంది అప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు, అంటే సీఎం కాలేనప్పుడు ఎంతో మంది టీడీపీకి వెళ్ళిపోయి ఎంతో మంది మినిస్టర్లు అయిపోయారు. అంత మాత్రానికి వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లలేదా, ముఖ్యమంత్రి కాలేదా? ఎంతో మంది టీడీపీ నుంచి వైసీపీకి జనసేనకి వెళ్ళిపోయారు. అంత మాత్రానికి టీడీపీ జనాల్లోకి రాలేదా, బలంగా నిలబడలేదా? విజయకాంత్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ లాంటి వాళ్ళు అంతకుముందు ఎంతో మంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. గెలిపించాలి, అవతల వాళ్ళని ఓడించాలి అనుకున్నారు కానీ తాను గెలిచి సీఎం నవ్వాలన్నటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదేమో అనే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఆయనే చెప్పారు సార్, నేను సీఎం అవడానికి పార్టీ పెట్టలేదు, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి. అది చెప్పుండాల్సింది సార్. మేమేమంటున్నామంటే అతను చెప్పింది మొత్తం కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు. ఈ చెప్పినది 2014 క్రితం చెప్పు ఉంటే చొక్కాలు చింపుకొని, ఆస్తులు అమ్ముకొని, లేకపోతే విదేశాల నుంచి వచ్చేసి ఉద్యోగాలు మానుకొని పొలాలు తాకట్లు పెట్టి పార్టీలు మారి ఆయన కోసం మారుతున్న కాలంతో పాటు ఆయన కూడా రాజకీయాలను అప్డేట్ చేసుకుంటూ కామెంట్ చేస్తున్నారని చూడలేమంటారా? 100% అలాగే చూడాలి సార్. కాపులంతా పెద్దన్న పాత్ర పోషించి ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చినారు సార్. ఈ రోజు ఒక కులానికే నన్ను అంటకట్టకండి, ఒక కులానికి పని చేస్తానని నేను చెప్పలేదు. ఒక కులానికే, అన్ని కులాలతో పాటు ఆ కులానికి కూడా పని చేయాలి కదా. ఎన్నోసార్లు నాగబాబు గారు కమ్యూనిటీ మీటింగ్లు పెట్టేవాళ్ళు, కేవలం కాపులు మాత్రమే వెళ్లేవాళ్ళు. మనలో ఒకడు ముఖ్యమంత్రి దాకా వెళ్తున్నాడు, ముఖ్యమంత్రి అవ్వాలంటున్నాడు, కాపుల్ని ప్రధాన భూమిక పోషించమన్నాడు అంటూ ప్రతి ఒక్కరు ఇళ్లలోంచి బయటకు వచ్చి మనోడ్రా అక్కడ అనే ఒక భావనతో ఉన్నారు సార్. ఆయన చెప్పింది కరెక్ట్ సార్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని దేశాల్లో అందరికీ రాజే సార్. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ని మరాఠీ వాళ్ళు మావోడు అంటారు సార్. అలా అనకండి అని శివాజీ మహారాజ్ కి సంబంధించి ఎవరు చెప్పరు సార్. మరాఠీ వాళ్ళు మావోడు అంటారు సార్. ఈ రోజు టీవీకే విజయ్ గారి ఫ్లెక్సీలు ఆంధ్ర తెలంగాణలో ప్రతి పల్లెలో, ప్రతి దళిత వాడలో, ప్రతి అంబేద్కర్ గారి విగ్రహాలు పక్కన ఆయన ఫ్లెక్సీలు పెట్టారు సార్. ఎందుకంటే మావోడు పక్క రాష్ట్రంలో సీఎం అయ్యాడు అని. ఈ రోజు మీరు చెప్తున్నటువంటి ఏదైతే
ఏదైతే కుల భావన ఉండకూడదు అని మీరు అంటున్నారో అదే కుల భావనతో పొట్టి శ్రీరాములు గారికి కులం అంటగట్టకండి అనేది కూడా ఆయనే. కానీ ఆయన విగ్రహావిష్కరణకి రూపాయి నుంచి ₹1,00,000 వరకు, కోట్ల వరకు చందాలు వసూలు చేసింది కేవలం ఆర్య వైశ్యులు మాత్రమే. ఆర్య వైశ్యులు మాత్రమే డబ్బులు వేసుకుని ఆ విగ్రహాన్ని కట్టించారు. జై వాషవి అనే నినాదంతోనే ఆ విగ్రహావిష్కరణకు వచ్చారు. స్టేజ్ల మీద అన్ని కులాలు, మతాలు, పార్టీల వారు ఉన్నప్పటికీ కింద మాత్రం ఉంది ఆర్య వైశ్యులే. దానికి మాకు ఇన్విటేషన్ కూడా లేదు, ఏ డేటో కూడా మాకు తెలియదు. అందరూ కొట్లకు మూసేసి వెళ్ళి అక్కడ కూర్చున్నారు సార్, షాపులు మూసేసి వెళ్ళి మరి అక్కడ కూర్చున్నారు సార్. కుల అనేది లేకుండా ఉంటే బీసీ హాస్టల్ ఎందుకు, ఎస్సీ హాస్టల్ ఎందుకు, ఎస్టీ హాస్టల్ ఎందుకు? ఆడపిల్లల హాస్టల్, మగపిల్లల హాస్టల్ సరిపోతుంది కదా అని కెమెరామెన్ గంగతో రాంబాబులో ఆయనే చెప్పినారు సార్. కుల భావన ఉండకూడదు అని ఈ రోజు మాట్లాడుతున్న ఆయన ఆంధ్రాలో కనీసం కుల భావన తెచ్చుకోండియా అని మాట్లాడుతున్నది ఆయన. అంటే దేశంలో ఒక మూల మొదలైనటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలి అనేటువంటి ఒక కోణంలో ఆయన కామెంట్ చేశారని చూడలేమంటారు? పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా అక్కడ విజయ్కి ఎలా అయితే పట్టం కట్టారో రేపటి రోజున పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అందరూ సమానం అని అంటున్నాడు, ఒక కాపుల కోసమే కాదు అందరూ కావాలంటున్నాడు కాబట్టి మనం కూడా పట్టం కట్టాలి, పవన్ కళ్యాణ్ వైపు ఉండాలి అనేటువంటి రీతిలో ఆయన అనుకోని కామెంట్ చేశారని అనుకోలేమంటారు? 100% అనుకోవాలి సార్. కానీ ఆయన నేను 10-12 ఏళ్ల నుంచి నలిగిపోతున్నాను అంటే ఎన్టీ రామారావు గారు 6 నెలల క్రితం ఎంత నలిగినారు అంటే పార్టీ పెట్టి 6 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు కదా. 2 ఏళ్లు ఏదైతే విజయ్ గారు 40 మంది చనిపోయిన కేసుల్లో ఎంత నలిగిపోయాడు, అదే మాదిరిగా కేజ్రీవాల్ గారు ఎన్ని కేసుల్లో ముద్దాయిగా పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక కూడా మళ్ళీ అతన్ని ఇబ్బంది పెట్టి, మనీష్ సిసోడియాని ఇబ్బంది పెట్టి, పార్టీని ఇబ్బంది పెట్టి, ఈ రోజు ప్రభుత్వాలు మారినా ఆయన నలిగి ఆఖరికి తన కేసు తనే వాదించుకొని తన కేసులోంచి తనే నిర్దోషిగా బయటకు వచ్చాడు సార్. పార్టీ పెట్టిన ప్రతి ఒక్కరు నలుగుతారు సార్, నలగకుండా ఎవరు ఉండరు. నేను నలిగిపోతున్నాను, నేను ఒకంటరిగా గెలవలేను, లేకపోతే మాయావతి గారు బ్రాహ్మణుల సహాయంతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారంటే మనకెవరు సహాయం చేస్తానన్నారు? వాళ్ళు చెప్పారా? వాళ్ళకి మన సహాయం అడిగారు, మనకి వాళ్ళు సహాయం చేస్తామని చెప్పాల. వాళ్ళకి మన సహాయం అడిగారు, మనం వాళ్ళకి సహాయం ఇచ్చాము, వాళ్ళు సీఎం స్థాయిలో కూర్చున్నారు. మీకు మేము సహాయం చేస్తామని వాళ్ళు ఎక్కడా కూడా చెప్పాల. ఆ రోజు మాయావతి గారికి బ్రాహ్మణులు సహాయం చేసి ఆవిడ ముఖ్యమంత్రి చేసినారు. ఈ రోజు చంద్రబాబు గారికి ఈయన సహాయం చేసి ఆయన ముఖ్యమంత్రి చేసినారు. అంతేగాని ఈయన్ని ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించరు. కానీ కాపులు పెద్దన్న పాత్ర పోషించింది. మీ కులంలో ఒకరిని ముఖ్యమంత్రిగా చేసుకోండి, చెయ్యాలని మీరు అనుకోండి, తలుచుకోండి, నేను అవుతాను, ఈ 2019 ఐఎమ్ ద సీఎం అని ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి ఈ రోజు నేను సీఎం అభ్యర్థినని నేను చెప్పినానా? నేను మార్పు కోసం పార్టీ పెట్టినాను, నేను సీఎం అయ్యే ఉద్దేశం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఓపెన్ గా చెప్పేస్తుంటే ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందండి? సరే, ఎనీవే ఆ కాపులు పెద్దన్న పాత్ర పోషించి ఆయన్ని అక్కడ నుంచి 2014లో ఆయన చెప్పిన వారికి ఓటేసి గెలిపించి అవతల వ్యక్తిని సీఎం చేసినాం. 2019లో ఆయన విడిగా వచ్చినప్పుడు కూడా అందరితో కలిసి కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నా కూడా ఆయన ఓటింగ్ ఆయనకు అంతే ఉందండి. 2024లో మళ్ళీ ఆయనతో కలిపినా గానీ ఆయన మాటకి ఒడ్డి ఈ రోజు కూటమి గెలుపుకు కారణమయ్యింది. సో నాతో మీరు లేరు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే, అరే ఎంత మంది వదిలేస్తేవి, నువ్వు ఉన్నావు కదా. నిన్ను వదిలేసిన వారు ఎవరు? జేడి లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, నరేంద్ర మోడీ గారితో అవార్డు తీసుకున్న ఇక్కుర్తి లక్ష్మీనారాయణ గారు, నరసింహారావు గారు, రావెల కిషోర్ గారు, ఇంకా చాలా మంది ప్రావీణ్యులు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినారు? వదిలేసి వెళ్ళిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు వదిలేస్తావా? వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? మీరు ప్రాధాన్యత ఇవ్వలేదా? మీరు పలకరించలేదా? ఏం వద్దనుకొని వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన వాళ్ళు ఏ పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు? లేరు కదా. ఎందుకు వద్దనుకొని వెళ్ళిపోయారు? సో అవన్నీ కూడా లోపం మీలోనా వాళ్ళలోనా అంటే అంతా వాళ్ళలోనే లోపం. మీరే అద్భుతం. అంటే వారు పార్టీలో చేరినప్పుడు అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే జనసేనలో పార్టీలో చేరినప్పుడు ఒక విధి విధానాలు ఉంటాయి, తర్వాత కంటిన్యూటీలో మరికొన్ని విధి విధానాలు వచ్చి చేరి పాతవి వెళ్ళిపోతాయి కాబట్టి తట్టుకోలేక వారు ఉండలేక వెళ్ళిపోయారు అనేటువంటి మాట అయితే చెప్తారు. చూద్దాము రజనీ గారు ఈ అంశంలో ఎలా ఉంటుంది అనేది. అలాగే పర్టికులర్ గా ఆయన చేసినటువంటి కామెంట్ అమరావతికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అంటే పర్టికులర్ గా ఆయన గతంలో కూడా చెప్పారు, తెలంగాణను చూసి ప్రాంతీయ అభిమానం ఎలా ఉండాలో నేర్చుకోవాలి, జై అమరావతి అంటే బాధేస్తుంది, అందరూ జై ఆంధ్ర అనాలి అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సీఎం చంద్రబాబు జై అమరావతి అంటున్నారు, పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర అనాలి అని అంటున్నారు. మరి ఏంటి ఈ అమరావతి, జై ఆంధ్ర లేకపోతే జై అమరావతి ఏంటి? వీటిని ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్?
సార్, జై అమరావతి అనే నినాదం గతంలో ఆయనే చేసినారు. ఆయనే కట్టెలు తెంచుకుని వచ్చి అమరావతికి సంఘీభావం తెలిపినారు. అదే ఆయన గతంలో 1500 ఎకరాలు రాజధానికి చాలు, అంతకు మించి భూములు తీసుకోకూడదు, ఇది 3 పంటలు పండే భూమి, ఇది పర్యావరణానికి విరుద్ధం, ఇక్కడ నీట మునిగే భూములు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వరద ఉద్రిక్తత ప్రదేశం అని ఆయనే ఎన్నో మార్లు గౌరవ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారితో, జస్టిస్ గోపాలగౌడ్ గారితో, పులిశెట్టి సత్య గారితో, ఎంతో మంది పర్యావరణ వాళ్లతో కూర్చొని ఎన్నో మార్లు విజయవాడలో కుప్పలు తెప్పలుగా మీటింగ్ పెట్టినారు. 1500 ఎకరాలకు మించి నన్ను అడగలేదు చంద్రబాబు గారు, అంతకు మించి తీసుకోవడం అది లోపభూయిష్టం అంటూ కూడా మాట్లాడారు. కానీ అదే మాదిరిగా 30,000 ఎకరాలు పేదల నుంచి కాకుండా గవర్నమెంట్ భూములు తీసుకుంటే మంచిది, ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటుందని ఒక అనుభవం లేనిటువంటి గత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జగన్ రెడ్డి గారు. కానీ ప్రజల నుంచి 3 పంటలు పండే భూమి తీసుకుంటాము అంటూ 34,000 ఎకరాలే కాకుండా 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి, మొత్తంగా 54,000 ఎకరాల భూమి తీసుకునేది. మేమేమంటున్నామంటే అవి డెవలప్ చేశాక మిగతాది తీసుకోండి సార్, మిగతాది తీసుకోండి. వచ్చే 2 సంవత్సరాలు కూడా పెట్రోల్ డీజిల్ కి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వస్తే వర్షపు నీళ్లు కుప్పలు తెప్పలుగా మునిగిపోతున్న అమరావతిలో మీరు మోటార్లు పెట్టి నీళ్లు ఇట్టించేట తవ్వాలి, అవి పొయ్యాలి, అవి ఎట్లా అవుతుంది, అది ఎత్తిపోతల పథకాలు అవుతుంది. దయచేసి ఈ భూములు కన్స్ట్రక్షన్స్ కి పనికిరావని ఎల్ఎన్టీ ఇచ్చిన స్టేట్మెంట్, సాయిల్ స్టేట్మెంట్, అక్కడ ఇచ్చినటువంటి ల్యాండ్ రిపోర్ట్స్, వాటర్ ఎనాలిసిస్, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మీ దగ్గర పెట్టుకోండి. అసలు ఏ కట్టడానికి పర్మిషన్ లేని కట్టడానికి పర్యావరణం ఎలా పర్మిషన్లు ఇచ్చేస్తుంది? ఇవన్నీ మాట్లాడింది ఆయనేనండి. ఈ రోజు జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనమంటున్నారంటే 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించింది రాజధాని అని ఆయన చాలా గొప్పగా భావించారు. గతంలో ఈ భావన ఆయనలో లేదు, ఇప్పుడు ఈ భావన ఆయనలో మొదలైంది. దీని పర్యవసానం ఎంత దూరం వెళుతుందో తెలియదండి. కానీ 5 కోట్ల ఆంధ్రుల రాజధానిగా భావించాలి అన్న నినాదంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు చాలా స్వాగతీయమండి. ఎందుకంటే ఇదే కరెక్ట్. జై తెలంగాణ, జై ఆంధ్ర బాగుంది. ఈ జై అమరావతి ఏంటి? జై హైదరాబాద్ అని ఎక్కడా లేదే, జై తెలంగాణ ఉంది కదా. సో క్యాపిటల్ ని హైలైట్ చేసుకుంటే ఆ క్యాపిటల్ రాష్ట్రాన్ని ఫండ్ కావాలని అడగాల, రాష్ట్రానికి డెవలప్మెంట్ దానికి సంబంధించి కూడా చెప్పారు ఆయన. మనం రాష్ట్రాన్ని ఎంత ప్రేమించాలో, ఏ స్థాయిలో దానికి కట్టుబడి ఉండాలో, తెలంగాణ వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది నాకు అనేటువంటి మాట కూడా చెప్పారు. ప్రాంతాన్ని ప్రేమించాలి తప్ప కులాలు మతాలు వీటిని కాదు అనేటువంటి ఒక సమిష్టి భావన కూడా గతంలో ఆయన తీసుకొని వచ్చారు తెలంగాణ ప్రాంతాన్ని పోలుస్తూ కూడా. చూద్దాం దానికి సంబంధించి. అలాగే పొత్తు ధర్మానికి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి ఒక కామెంట్, రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను, పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్. అయితే కమిటీ వేశాం, అప్పటికి మీ మనోభావాలు దెబ్బతింటే ఊరుకోనంటూ కూడా ఆయన చేసినటువంటి కొన్ని కీలక కామెంట్స్. దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఊరుకోను అని చెప్పారు సార్, ఊరుకోకుండా ఏం చేస్తారు? ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో గతంలో బయటికి రాని వాళ్ళు ఈ ట్రిప్ బయటకు వచ్చి పోటీ చేస్తారు. అప్పుడు బయటికి రాలేని పరిస్థితుల్లో, చేతిలో డబ్బు లేని పరిస్థితుల్లో ఇల్లు ఒళ్ళు తాకట్లు పెట్టుకొని ఆ డబ్బులతో బయటకు వచ్చి ఒళ్ళుకు దెబ్బలు తిని కేసులు వేయించుకొని స్టేషన్ లో కూర్చొని కూడా పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. గతంలో ఒక మహిళ జాకెట్ లో ఉండే నామినేషన్ పత్రాన్ని లాక్కొని వెళ్లి ఇళ్లు పడగొట్టినటువంటి పరిస్థితులు కూడా మేము చూసారు. అలాంటి వ్యక్తులకి ఈ రోజు పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు వీటన్నిటిలో ప్రధాన పాత్ర పోషిస్తారా? గతంలో పోటీ చేసిన వాళ్ళని ఇప్పుడు నిలవనిస్తారా? మళ్ళీ ఇప్పుడు కూటమి ధర్మం, మీకు టికెట్ లేదు అంటే గతంలోనే అంత ధైర్యంగా ముందుకొచ్చినటువంటి ఆ ఒక్కరికి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడం లోపభూయిష్టం కదా. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుంది అంటే మీ మనోభావాలు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఆయన చెప్పేటువంటి మాట పోరాడతారా? అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్ళి జనసేన వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిందే, మీరు గతంలో బయటికి రాని టైంలో మా వాళ్ళు బయటకు వచ్చి పోటీ చేసినారు అని ప్రధాన పాత్ర మా వాళ్ళకి పోషించారు. ఇండికేషన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద ఇండికేషన్ ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యాం, మళ్ళీ వీటి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి అనేటువంటి రీతిలో ఆయన మాట ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? సరే, ఈసారి అయితే కాంప్రమైజ్ అవుతున్నట్టుగా ఆయన మాట అయితే లేదు సార్. ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోను అన్నారు కాబట్టి ఊరుకోకుండా ఏం చేస్తారు అనేదే వెయిటింగ్ అండి. దానికి వెయిటింగ్ జనసేన కాదండి, టీడీపీ. ఒకవేళ ఈ టికెట్ మనం కావాలి అని అడిగితే, అంటే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి మనమే ఉండాలని అడిగితే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది?
సో ఆయన ఒప్పుకుంటారా, లేదా జనసేనకి ప్రధాన భూమిక ఇవ్వండి అంటారా? సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ అనేది ఏర్పడిందండి. చూద్దాం పంచాయతీ ఎన్నికల్లో అప్పటికైనా ఆయన కోసం కష్టపడి ఆయన గెలుపు కారణమై ఆయన డిప్యూటీ సీఎం స్థాయి దాకా కూర్చోబెట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన వెనకండే ఉన్నటువంటి జనసైన్యం గాని, గత నుంచి వచ్చిన ప్రజారాజ్యం గాని, కాపు సామాజిక వర్గం గాని, ఆయన అభిమాన బృందాలకు కానీ ఆయన ప్రధాన పాత్ర పోషించనిస్తాడా? పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అంటాడా? పోరాడితే పదవులు ఏమన్నా పోతాయేమో అని బాధపడతారా? ఈ పదవులు నేను లెక్క చేయను, పోరాటంలో ముందుంటారని తీసుకువెళ్తారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన సమాధానం పంచాయతీ ఎన్నికల వరకు వేచి చూడాలి సార్. ఎందుకంటే ఆ డైలాగ్ అయితే బానే కొట్టారు, దాని రియాక్షన్ ఎంత బాగా ఉంటుందో అనేది కూడా జనాలు వెయిటింగ్ చేస్తున్నారు. పర్యవసానం అంటే ప్రధాన పాత్ర జనసేనకి ఇస్తారా? కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ టీడీపీకి వదిలేయమంటారా? కొన్ని గొడవలు ఉంటాయి, దీన్ని మనం తీసుకోవాలంటారా? గొడవలన్నీ జనసేన వాళ్లే తీసుకోవాలా? సో ఇది కూడా చూడాలి సార్, ఎందుకంటే అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఎమ్మెల్యేల వాటిలో ప్రధాన భూమిక లేదు, పోస్ట్ లో లేదు. కానీ దీంట్లో అన్న పదవుల్లో ఎలాగో మేము కాంప్రమైజ్ అయ్యాం. కానీ మెయిన్ గా వచ్చేటువంటి రైజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మెజారిటీ నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు కమిటీ అన్ని విషయాలు చర్చిస్తుంది. నేరుగా టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు జనసేన శ్రేణులను పట్టించుకోలేదు అనేటువంటి విమర్శల మీద కూడా ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటి, పార్టీ మధ్య కుమ్ములాటలు కావచ్చు, లేకపోతే అన్ని నియోజకవర్గాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్నిట్లో కూడా ఉంది అనేటువంటి మాట అన్ని నియోజకవర్గాలు. ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? ఏమో సార్, మాటలు అయితే చాలానే మాట్లాడారు. దాని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో కూడా వేచి చూడాలి సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి, తనను తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఉండేటటువంటి ఒకే ఒక్క అవకాశం అంటే, ఈ రోజు మీకు తెలిసిన రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు సర్పంచ్ స్థాయో జెడ్పీటీసీనో ఎంపీటీసీనో అంతే కదండి, అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అంటే ఒక్కసారి కూడా మంత్రిగా కూడా కాకుండా సీఎం స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగేటటువంటి మొట్టమొదటి అడుగే ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లేకపోతే కార్పొరేటర్, లేకపోతే మేయర్, ఇలాంటి క్యాడర్లు అండి. సో నాయకుడుగా వాళ్ళ అంటే కుటుంబ సభ్యుడిని అంటే జనసేన కుటుంబ సభ్యుడిని ఎదగనివ్వడానికి తన వంతు బాధ్యతగా తన ఎంతవరకు నిరూపిస్తారు, ఎంతవరకు తోడుగా ఉంటారు? మొట్టమొదటిగా నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ ఇస్తేనే కదా మనం ఎమ్మెల్యే దాకా వెళ్ళేది, తర్వాత సీఎం స్థాయి దాకా వెళ్ళేది. పుట్టికెక్కలైనా మా ఆకాశానికి ఎక్కిద్ది అన్నట్టుగా ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీనే కూటమిలో నువ్వు తెచ్చుకోలేనప్పుడు రాగల రోజుల్లో నేను నాయకుడిగా నిరూపించుకుంటానంటే ముందు ఇక్కడ చెప్పలా, ఇక్కడ చేయలా, ఇక్కడ నిరూపించుకోవాలా, అక్కడికి వెళ్తావా అని ఎగతాళి మాటలు ఎంతో మంది మాట్లాడతారు. అందుకే మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ క్వాలిఫికేషన్ అంటారు కదా. సో ఆ పదం కూడా ఆయనే తీసుకొచ్చిందేనండి. సో కార్పొరేటర్ నుంచి డైరెక్టర్ గా ఆఖరికి ఒక సీఎం స్థాయి దాకా, ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లాలన్నా ముందు మొట్టమొదటి అడుగు ఆయన చేయబట్టుకొని దయచేసి దీంట్లో జనసేన పాత్ర కీలకంగా ఉంచి అన్నిట్లో ప్రధాన భూమిక పోషించాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు పోటీ చేయడానికి కూడా ముందుకు రాల కేవలం మీ వీరోచితమైన డైలాగులు అంటే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనేటటువంటి గొప్ప గొప్ప ఆదర్శమైన మాటలతో ఎంతో మంది ముందుకొచ్చి పోటీ అవకాశం కల్పించారు. మాటలు వేరు, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు అనేది అయితే క్లియర్ కట్ గా అయితే జనసేన నేతలు కార్యకర్తలకు అర్థమైంది. చివరిగా పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల గౌడవలను టార్గెట్ చేస్తున్నారని ఓ ప్రచారం జరుగుతుంది. ఫైనల్ గా దీనికి ఏం చెప్తారు మీరు, వాస్తవేనా? సార్, పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన సమస్య అయితే చాలా ఆశ్చర్యకరం అండి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేదు అంటే సెంట్రల్ ప్రతిపాదించినటువంటి 2400 మొక్కజొన్న రైతులు ఖరీదని అంటే అబస్తకం, అది గిట్టుబాటు ధర సెంట్రల్ ఇచ్చిన రేటుని ఇక్కడ కనీసం మార్కెట్లు తెరిచి కొనని పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలి, ఎక్కడ అమ్మాలన్నా 1600, 1700, 1800 మించి రావట్లేదు. సో ఒకవేళ 2100 రేట్ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన ఖర్చులు, లేకపోతే ఎత్తుడు దించుడు కూలీలు, లేకపోతే బస్తా రేట్లు ఇవన్నీ కలిపేసి బ్రోకరేజ్ కలిపేసి కూడా వాళ్ళకి 1700 పడుతుంది. సో ఇటువంటి అప్పుడు అంబటి మురళి అని అక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఒక ఆయన ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం పక్కన ఒక గోడౌన్ లాగా పెట్టి అక్కడ సరుకు పెట్టినారట. సో ఏదైతే ధూళిపాల నరేంద్ర గారి తాలూకా మనుషులందరూ వచ్చేసి ఇక్కడ అంబటి మురళి సరుకు కొనేసినాడు, ఇక్కడ దాచిపెట్టినాడు, ఇక్కడ స్టోరేజ్ చేసినాడు, ఇది తీయండి అంటూ పోలీసులు ఒబ్బడి దెబ్బడి గొడవల్లో అక్కడ కొంతమంది మీద కేసులు నమోదు చేసినారండి. సో ఇది ఎలా చూడొచ్చు అంటే ఆయన ప్రతిజ్ఞ చేపించినారండి. ధూళిపాల నరేంద్ర గారి ప్రతిజ్ఞ ఏంటంటే ఆయన చుట్టూ ఉండే రైతులందరితో వాగ్దానం చేపించినారు. ఆ రైతు బంధువైనటువంటి ధూళిపాల నరేంద్ర గారు మా సరుకుని 2100కు కొన్నారు, మాకు ప్రియుడు మిత్రుడు అనుకుంటే చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు.
అసలు నేను చెప్తున్నాను, సెంట్రల్ కొనాల్సినటువంటి ఏదైతే మొక్కజొన్న ఏదైతే 2400 రేటుకి రూపాయి తక్కువ ఇచ్చిన కొన్నది, లేకపోతే రైతైనా ఎమ్మెల్యే అయినా దళారి కిందే లెక్క. సో అటువంటి పరిస్థితుల్లో అతన్ని ఎంకరేజ్ ఎలా చేస్తారు? అతను లక్షల బస్తాలు కొనుక్కొని తన గోడంలో పెట్టుకున్నాడు. అది రైతుల మీద ప్రేమతో కొన్నాడా? కొనింది ఏమన్నా వరినా, లేకపోతే ఏమన్నా మిరపన, మొక్కజొన్న? ఈ మొక్కజొన్న అనేది సంబంధిత ఆయన ఏదైతే పాడి పంటలకు, ఎందుకంటే పాలు తీసేటటువంటి కార్యక్రమం కదా వాళ్ళది, సంగం డైరీ కదా, దానికి అవసరమైనటువంటి ముడి సరుకుగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే కొనుక్కున్నారు. దానికి ఏం రైతుల మీద ప్రేమ కాదండి. ఆయన రైతు బంధు అయితే మరి కుప్పం ఎమ్మెల్యే గారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళెందుకు రైతుల దగ్గర నుంచి సరుకులు కొనలా? 2400 రేటుకి, సెంట్రల్ ఇచ్చిన రేటుకి మార్కెట్లు ఎందుకు తెరిచి రైతులను కొని ఆదుకోవటంలా? గతంలో ఈ రోజుకి కర్ణాటకలో 2400 ఇస్తున్నారండి. అదే గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 2400 ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ లో కనీసం 2100 కూడా మార్కెట్ కొనట్లా, అసలు మార్కెట్లు తెరవల. సో రైతులు స్టాక్ దగ్గర పెట్టుకొని ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం అని చూస్తే ఇళ్లలో పెట్టుకునే ప్లేస్ లేక ఎక్కడో చాట ఒక 100 బస్తాలు, 200 బస్తాలు, ఒక 1000 బస్తాలు పట్టే ప్లేస్ లాంటిది పెట్టుకొని దాంట్లో స్టోరేజ్ చేసుకున్నారు. ఇదంతా మురళి దగ్గరుండి చేసినాడు, ఇది అది అని గొడవ ఎక్కువ చేసేసినారండి. కొట్టుకుని కేసులు అయిపోయి 30 మంది మీద. చివరికి ఆ విషయం కూడా పొలిటికలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది అనేటువంటి మాట పర్టికులర్ గా ఏ రైతు కూడా సంతోషంగా లేడు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ రజనీ గారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఒక వాల్యుబుల్ ఇష్యూస్ కూడా మీరు రిమెంబర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.